ప్రైజ్ ది లార్డ్. వయసులో చాలా చిన్నదైన దేవుని గురించిన విషయాలు తన భాషలో వివరించడానికి ఎంతో చక్కగా ప్రయత్నిస్తున్న చక్కటి చిన్న పాపని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. రండి, తన మాటల్లో మరి దేవుని గురించిన విషయాలు ఆమె చెప్తుండగా మనందరం విందాం. హాయ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? నా పేరు అక్స. ఓకే అక్స, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేనా మర్చిపోయావా? నీకు ఎన్ని ఇయర్స్ గుర్తున్నాయా? తెలీదు. ఓకే, ఈ పాప వయసు 5 సంవత్సరాలు. మరి చిన్నప్పటి నుండి దేవుని వాక్యం నేర్చుకుంటూ పాటలు నేర్చుకుంటూ చాలా చక్కగా ఎదుగుతుంది. ఇప్పుడు అక్సాని కొన్ని ప్రశ్నలు వేయడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం అక్స ఏం సమాధానం చెప్తుందో. అక్స, మరి బయట అందరూ కరోనా వస్తుందని భయపడుతున్నారు కదా, మరి కరోనా వచ్చినప్పుడు మనం భయపడొచ్చా? భయపడకూడదు, ఎందుకంటే ఏసే మనకి తోడుంటే మనకేం భయం ఉండదు. ఏం భయం ఉండదా? ఓకే, మరి ఏసయ్య మనకి ఎలా తోడుంటాడు? ఇంతకు అసలు ఏసయ్య ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో మనకంటే దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నాడా? మరి మనం ప్రార్థన చేయాలా ఏసయ్యతో మాట్లాడాలంటే? ఓకే, మరి ఏసయ్య అంత దూరం ఉన్నాడు కదా, మరి మన ప్రార్థన ఎట్లా వింటాడు ఏసయ్య? మన ప్రార్థన ఆయనకు ముఖ్యం. ముఖ్యమే, కానీ మరి దూరం ఉన్నాడు కదా, వినిపిస్తుందా ఏసయ్యకి? మన స్వరం ఆయనకి వినిపిస్తుంది. వినిపిస్తుందా? మన గొంతు ఆయనకి వినిపిస్తుంది కదా. ముఖం మనకి ఆయన ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆయన మనల్ని ఏమని పిలుస్తాడు? ఏరవుకు చిన్న బిడ్డ అని పిలుస్తాడు కదా, అట్లానే మనల్ని కూడా అట్లానే పిలుస్తాడు. అవునా? మరి యేసయ్య దగ్గరికి మనల్ని వెళ్ళడానికి తీసుకెళ్తాడా? మనం ప్రే చేస్తే పాటలు ఏ రోజు ఏసేతోటి గడిపితే ఏసే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే అబద్ధాలు ఆడుతున్నా, దొంగతనాలు చేస్తున్నా, బూతు మాటలు మాట్లాడుతున్నా, చెడ్డ పనులు చేస్తే యేసయ్య తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. మంచి పనులు చేస్తే తీసుకెళ్తాడు. ఓకే, మరి మనం ఆల్రెడీ బ్యాడ్ పనులు చేశాం కదా. బైబిల్ ఏం చెప్తుందంటే మనం చెడ్డ పనులు చేశామని, మనం పాపం చేశామని, రాంగ్ థింగ్స్ చేశామని ఆల్రెడీ బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు మన పాపాలు, మన హార్ట్లో పాపం ఉంది కదా, ఈ పాపం పోవాలంటే సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వేసి రుద్దేస్తే పోతుందా? కాదు. విమ్ సబ్బు వేసి రుద్దాలా? సంతూర్ సబ్బు? మరి ఎలా పోతాయి మన పాపాలు? డైరెక్ట్ గా యేసయ్య దగ్గరికి, యేసయ్య నా పాదాలు కడుగు, మీ రక్తంతో మమ్మల్ని తుడుగు, మీ పాదాల చెంత మేము కూర్చుంటాం, మీరు మమ్మల్ని మీ రెక్కల చాటుల్లో భద్రపరచుకోండి అని అడగాలి. అడిగిన తర్వాత యేసయ్య రక్తంతో కడుగుతాడు. అప్పుడు మన పాపాలు తుడిచిపోతాయి. వా, వెరీ గుడ్ అక్స, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మన పాపాలన్నీ పోతే మన ప్రార్థన యేసయ్య వింటాడు. ఇప్పుడు ఆయన ముఖం మనకి కనిపిస్తుంది. ఓకే, కాంతివంతంగా. అవునా? మరి యేసయ్య రక్తంతో మన పాపాలు కడగాలి అని చెప్తున్నావు కదా, యేసయ్య రక్తం ఎలా వచ్చింది? అంటే యేసయ్య మన కోసం ఏమన్నా రక్తం కాచాడా? అవును. ఎలాగంటే ఈ టైంలో కరోనా టైం ఉంది కదా, ఇప్పుడు సైనికులు యేసయ్యని ఇప్పుడు చంపడానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఓకే, బైబిల్ గ్రంథంలో ఉంది, దుష్టులకు ఆలోచనను తప్పుడు పని చేయొద్దు అని దేవుడు చెప్తున్నారు కదా. ఇప్పుడే యేసయ్యని సిలువలో మరణించడానికి తీసుకెళ్తున్నారు సైనికులు. అయ్యో, మరి యేసయ్య మరణిస్తే మనకి ఎట్లా అక్స? ఏం కాదు, మనకి యేసయ్య ఇట్లా చెప్తున్నాడు బైబిల్లో, ఏడవకు నా చిన్న బిడ్డ, నేను మళ్ళీ తిరిగి వస్తాను, నీకోసం రక్తం కారుస్తున్నాను ఇప్పుడు అని కొండ దగ్గరికి వచ్చి మళ్ళీ తను ప్రే చేసుకుంటున్న కొండ దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి లేస్తాడు. ఓకే, అయితే మనం ఏడవాల్సిన అవసరం లేదన్నమాట. యేసయ్య మళ్ళీ తిరిగి లేస్తాడు. అది జరిగిపోయిందా లేకపోతే ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిందా? అంటే యేసయ్య చనిపోయాడు,
తిరిగి లేచాడు కూడా. ఆ, ఓకే. ఇంకా టైం పడుతుంది ఏసై చనిపోవాలంటే. అంటే ఇంకా చనిపోలేదా? ఆహా. టైం పడుతుందా? కాదక్స, యేసయ్య ఆల్రెడీ మన కోసం చనిపోయాడు కదా, సిలువలో తన ప్రాణం ఇచ్చాడు కదా, రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అంతేకాదు ఇదిగో మనం ఎన్నో పాపాలు చేశాం కదా, ఆ పాపాలు మన బ్లడ్ లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవి పోవాలి కదా, మరి పోవాలంటే యేసయ్య మళ్ళీ తిరిగి లేవాలి. లేదు నాన్న, ఒక్కసారి చనిపోయి తిరిగి లేస్తే చాలు. ఓకేనా? సరే, ఇప్పుడు మరి మనం ప్రేయర్ చేస్తాం కదా, ఏమని ప్రేయర్ చేయాలి, ఎలా చేయాలి? నీకు ప్రేయర్ చేయడం వచ్చా? నీకెవరు నేర్పించారు ప్రేయర్? యేసయ్య ప్రేయర్ నేర్పించాడా? ఓకే. ఎట్లా చేయాలి ప్రేయర్ అంటే? చదవాలా? ఎలా చేయాలి ప్రేయర్? ఇట్లా మోకరించి, యేసయ్య నా పాపాలన్నీ తుడువు, నీ రక్తంతో కడుగు, మేము ఎక్కడికి వెళ్తున్నామో నువ్వు కూడా అక్కడికే వస్తున్నావు, మా పాపాలన్నీ కడిగేసే, మీ చిత్తమైతే మమ్మల్ని మీరు ఎక్కడి కిందలు దాచి భద్రపరుచుకొని వందనాలు యేసుక్రీస్తు నామంలో అడివేస్తున్నాంటండి. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, చాలా చక్కగా చేసావు ప్రార్థన. ఇప్పుడు యేసయ్య మళ్ళీ మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడా? వస్తాడు. లేకపోతే పరలోకం నుంచి ఏమైనా వెహికల్స్ పంపిస్తాడా? వెహికల్స్ పంపిరు, బైక్స్ అంటే వెహికల్సే అంటాడు. అంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలనుకో, ఏరోప్లేన్ లో వెళ్తాను కదా. ఇప్పుడు నేను ఇండియాలో తిరగాలనుకో, కారు లేకపోతే బస్సు ట్రైన్ వెళ్తాం కదా. మరి హెవెన్కి యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళిపోవచ్చా? మరి ఎలా వెళ్ళాలి? యేసయ్య బంగారం తోటి చేసిన గుర్రంపై ఎక్కాలి. గుర్రంపై ఎక్కాలా? అవునా? మేఘాలు పంపిస్తానని అన్నాడు. దేవదూతల్ని. ఓకే, దేవదూతల్ని. పరలోకం ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? నేనా వెళ్ళలేదు. ఎలా ఉంటది పరలోకము? ఎలా ఉంటదా? యేసయ్య తయారు చేసింది ఎట్లా ఉంటది? మెరిసేటి బంగారు కిరీటాలు ఉంటాయి కోటలో. కిరీటాలు ఎవరికి? నీకొకటి నాకొకటి ఇస్తారా? ఇస్తారు, కానీ అట్లా జరగదు. సాతాన్ గాడు మనల్ని చంపడానికి ఒక వల పట్టుకున్నాడు, ఇప్పుడు చంపడానికి వస్తున్నాడు మనల్ని. ఎలా మరి? యేసయ్య మనకు తోడుకుంటే కాపాడతాడా లేదా? కాపాడతాడు ఈ భూలోకం నుంచి. ఇంకొక వ్యక్తి గురించి చెప్పనా? చెప్పు. ఇగో మన దేశం నుంచి ఇంకొక దేశం నుంచి చాలా దూరం నుంచి నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆగు. తన పేరు ఫస్ట్ చెప్తా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాడు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా దేశం నుంచి వెళ్తామా? అమెరికా వెళ్ళాలంటే బస్సులో వెళ్తామా? వెళ్ళాం కదా, ఏరోప్లేన్లో వెళ్తాం. ఎక్కడికన్నా పార్క్కి వెళ్ళాలంటే స్కూటీ మీద లేకపోతే కార్ మీద లేకపోతే బస్ మీద వెళ్తాం కదా. అవును, వెరీ గుడ్, రైట్. ఇంకొక మాట, మరి నీకు పాటలు వచ్చా? వచ్చు. ఒక్క పాట పాడతావా? పాడు. ఎడబాయని నీ కృపా నన్ను విరువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. శోకపు లోయలలో కష్టాల కడగండ్రలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అద్దమే కాని జీవితం ఇక నీతి వెద్దమని అనుకొనగా, అద్దమే కాని జీవితం ఇక నీతి వెద్దమని అనుకొనగా, కృపా కనికరము గల దేవా నా చెయ్యి విడవక
సర్వశాంతము గల దేవా నా చెయ్యి విడవక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. వెరీ గుడ్ నాన్న, సూపర్, కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్గా పాడావు. ఓకే, బైబిల్ బుక్ నేమ్స్ చెప్తావా? ఓకే, చెప్పు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, తీర్థోపదేశం కాండము, ఎజరా, యెహోషువ, ఎజరా, న్యాయాధిపతులు మర్చిపోయావా? యెహోషువ, న్యాయాధిపతులు చెప్పు. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, ఎజరా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మీయా, అప్పవాక్యములు, ఎగెగ్గేలు, దానియేలు, హోషేయ, ఏబేలు, ఆమోసు, ఈకా, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. వావ్, వెరీ గుడ్, సూపర్ చెప్పావు నాన్న. మీ మమ్మీ నేర్పించిందా నీకు ఇవన్నీ? వెరీ గుడ్, మంచిగా నేర్చుకుంటావా? నాకొద్దు, నేను నేర్చుకోను, నాకు నిద్ర వస్తుంది అని మమ్మీ నేర్పిస్తావా? బైబిల్ చదువుకోకుండా నిద్రపోను, అందుకనే బైబిల్ చదువుకొని నిద్రపోతా. వెరీ గుడ్. కాబట్టి అందరికి ఏం చెప్తున్నావు ఈరోజు? ప్రతిరోజు బైబిల్ చదువుకోకుండా నిద్ర పోకూడదు. వెరీ గుడ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరినీ యేసయ్య ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తావా? ఓకే, కళ్ళు మూసుకుందా, అక్ష ప్రార్థనతో క్లోజ్ చేసుకుందా. స్తుతి స్తోత్రం ఈ సండే స్కూల్ని మీ కృపతో జరిగించినందుకు వందనాలు. ఈ స్తుతులు కాపాడి మీరే మాకు మంచివాడు, మంచి పద్ధతులు నేర్పించి వాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నువ్వు చెప్తేవి కదా, అది మేము ఎందుకు మర్చిపోము. మీరు మా కాపరి, మీరు మాకు తోడయ్యుందురు, నేను మీకు భయపడి తోడై ఉన్నాను, భయపడకుడి అని నువ్వు చెప్తేవి కదా, అది మేము ఎందుకు మర్చిపోతాం. మీరు మాకు తోడయ్యుండి మీ చిత్తం మాకు జరిపించి, మీ తోడు మాకుంచి, మీ భద్రత మాకుంచి, ఫస్ట్ మమ్మీని దీవించి, అమ్ములక్కని దీవించి, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని చక్కటి బైబిల్ స్టోరీ అని చెప్పినందుకు వందనాలు. యేసునామములో అడిగేస్తున్నాను తండ్రి, ఆమేన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ చక్కటి వీడియో చూసినందుకు మీ అందరికీ వందనాలు. ఇంకా ఈ వీడియో చూడాలనుకుంటున్న వాడే మంచిగా నేర్చుకొని మమ్మీ డాడీ చెప్పిన మాట వింటూ సండే స్కూల్కి రండి. ఓకేనా? బాయ్ బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.